అసలైన ఉద్యమకారులు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి మా మొట్టమొదటి ఇచ్చినటువంటి నాకు తెలిసిన సాహెబ్ ఖాన్ గానే ఉన్నారు. నేను పెద్ద పెద్దలతోటి పనిచేసిన కొండ లక్ష్మణ్ బాబూజీ, జయశంకర్ సారు, ఏది మన కేశవరావు జాదవ్, ఈ బిఎస్ రాములు, వీళ్ళందరూ కలిసి తెలంగాణ ఉద్యమం కొండ లక్ష్మణ్ బాబూజీ ఇంట్లో జలదృశ్యంలో పెట్టిన దాంట్లో నేను ముఖ్యమైన వ్యక్తిని. అందులో జెండా కూడా కేసీఆర్కి ఇచ్చిన దాంట్లో నేనే పాతి తెల్లాడ దిమ్మేసి జెండా ఇచ్చినటువంటి దాంట్లో నేను. మిత్రులారా, ఆ దొంగలు పోయారు, ఈ దొంగలు వచ్చారు. ఈ ఇద్దరు ఏది అధికారంలో ఉంటే ఆ దొంగలను అందరినీ పిలుచుకుంటున్నారు. వీళ్ళు ఏం దొంగలు అనాలంటే ఇప్పటి నుంచి లైసెన్స్డ్ దొంగలు. ఏం దొంగలు అనాలి? లైసెన్స్డ్ దొంగలు. ఎందుకంటే ఆడ ఎమ్మెల్యే కాగానే, ఒక మినిస్టర్ కాగానే మనకు లైసెన్స్ ఇస్తుంది గవర్నమెంట్. వాని వెనకాగా ఒక 2 సెక్యూరిటీ, 4 సెక్యూరిటీ, ఇక నువ్వు ఎంత నన్ను దోపిడీ చేసుకో. ఇక నువ్వేమన్నా ఆ ప్రమాణ స్వీకారం చేసి మెట్లు దిగగానే ఎక్కడ గుల్ల కొట్టాలి, ఏడ భూములు కొట్టాలి, ఎవరిని ముంచాలి, ఇదే వ్యవస్థ. ఈ దొంగలకు మనం చేయవలసింది, నేను రేపు పోయి సీఎం ఇంటి దగ్గర ధర్నా చేస్తా, ఇంకో ఆయన పోయి సూర్యాపేటలో ధర్నా చేస్తా, ఇవన్నీ ఏం కావు. ఆ రోజు అది వరకు ఇంతకుముందు అన్నారు కదా, నేను అనదలుచుకోలేదు. కానీ నేను తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకు మా కొండ లక్ష్మణ్ బాబూజీ నన్ను పంపిస్తుండే ఒక దగ్గరికి. అంటే ఈయన పలాని దగ్గర పోతున్నా, నువ్వు వాళ్ళకి పోయి జర చూసుకో అని అంటే నేను పోయి ఆడ చెప్తుంటే వాళ్ళు ఇంతో అంతో ఇస్తుండే, ఇక వాళ్ళు ఉద్యమాలు చేస్తుండే. చివరికి నేను ఇషాన్ రెడ్డిని చంపినటువంటి వాళ్ళు కూడా ఈ దుర్మార్గులే అని చెప్తున్నాను. గద్దర్ని చంపినటువంటి వాళ్ళు కూడా కేసీఆర్ అని చెప్తున్నా నేను. అదేవిధంగా సాంబశివుని చంపినటువంటి వాళ్ళు కూడా ఈ దొంగలే. బెల్లి లలితను చంపినటువంటి వాళ్ళు కూడా ఈ దొంగలే. ఆధారాలతోటి నేను చూపిస్తాను. కాబట్టి ఎవరైతే ఉద్యమంలో ముందుకుంటారో వాళ్ళని ఏ విధంగా అణచాలనేది వీళ్ళు చూస్తుంటారు. ఎందుకో మా అక్కను మన ముందు పెట్టిరు, మీరు అంతా వెనుకకున్నారు. అందుకు ఆమె కూడా నేను చెప్తున్నా ఏంటంటే, మీకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలకు ఎదురొడ్డి వీళ్ళందరూ కూడా మొగోళ్ళంతా మూర్ఖులు, మొగోళ్ళంతా తాగోతుగాళ్ళు, మొగోళ్ళంతా బానిసలు అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఆడవాళ్ళ జీవితాలు పాడు చేసేదానికి కూడా కొంతమంది వెనకాల ఉంటారు. కాబట్టి మీరంతా ఇందులో ఉన్న కమిటీ మొత్తం మహిళలే ఉండండి. ఎంత సంతోషం అంటే కమిటీ మొత్తం ముందు ఉండాలి. వాళ్ళని ముందర పెట్టేసి మగవాళ్ళని అంతా వెనక తీసుకురండి. నేను 100 ఎకరాల ల్యాండ్ చూపిస్తా తెలంగాణ ఉద్యమకారులకు. జెండా వాద్దావాడ నా సొంతంగా ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉన్నది. రింగ్ రోడ్ పక్కనే ఇబ్రహీంపట్నం వెళ్తాను. చలో నేను ఇస్తాను, రండి, జెండా వాతండి. నేను 100 ఎకరాలకు. అరే నా కొడక, అరే కేసీ ఏది రేవంత్ రెడ్డి గారు, నీకు భూమి దొరకలేదు కదా, భూమి మేము చూపిస్తాం, నువ్వు సర్టిఫికెట్లు ఇయ్యి బిడ్డ. ఈ దొంగలు టీఆర్ఎస్లో ఉన్న దొంగలు ఒకడొకడు 100 ఎకరాలు కబ్జా పెట్టారు. ఆ భూములన్నీ ఏడున్నాయి నాకు తెలుసు. రంగారెడ్డి జిల్లా చుట్టే ఉన్నాయి. ఇలా 1000 కోట్ల రూపాయల విలువ చేస్తున్నాయి భూములు. భూదాని భూములు కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి భూములు కానీ, ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములు కానీ వీళ్ళ వశం చేసుకున్నారు. ఆ భూములన్నీ లాగుదాం. ఎవడొస్తాడో రండి నా కొడుకులారా, ఏ పోలీసుడు వస్తాడో, ఏ మినిస్టర్ వస్తాడో, ఎవడొస్తాడో రండి, నేను ముందుంటా, నేను జెండా వాతా. మీతో నాతోటి ఒక 100 మంది తయారు కండి. నేను 1000 మందికి 120 గజాల ల్యాండ్ నేను ఇప్పిస్తా. ఇంకెన్ని రోజులు ఆ దొంగలను పోయి మనం బతిలాడేది? ఇక్కడి నుంచి మీరు ఒక డేట్ పెట్టుకోండి. మీ యొక్క ధైర్యాన్ని కూడా నేను పరీక్షిస్తా. ఎందుకంటే 100 రోజులు టైం పెట్టండి. మీరు ముఖ్యులు పెద్దలందరినీ ముంగల పెట్టండి. అరే రేవంత్ రెడ్డి గారు, నువ్వు మినిస్టర్ కదా, మేము అడగక ముందే నువ్వే ప్రకటన చేసినావు కదా, ఏది మీకు 250 గజాలు ఇస్తుంది, నువ్వు 100 రోజులలో ఇస్తే ఇయ్యి, లేకపోతే 101వ రోజు నుంచి మా తడాకేదో చూపిస్తాం. సరే, అది మన పెద్దలందరినీ కూర్చొని వీళ్ళందరూ చెప్తారు. ఎందుకంటే అధ్యక్షురాలు ఇన్నే ఉన్నది కాబట్టి మీరు నెలనే చాలు. మీకు భూమి లేదంటారు కదా, నేను భూమి చూపిస్తా, భూమి నేను చూపిస్తా. ఫ్రీడమ్ ఫైటర్స్ ఇచ్చిన భూములు కబ్జా పెట్టారు.
భూదాని భూములకు ఇచ్చినటువంటి బడుగు బలైన వర్గాలకు ఇచ్చిన భూములను కబ్జా పెట్టారు. కాబట్టి ఈ భూములు ఎక్కడ ఉన్నాయో నేను చూపిస్తాను. మా సోయబ్ గారికి నేను మొట్టమొదటి ఇంతకుముందు శ్రీకాంతాచారి ఏది వర్ధంతి రోజు నాడు నేను చెప్పిన ఇది, అరే నిజంగా మీకు ధైర్యం ఉంటే ఉద్యమకారులని జెండా పట్టుకొని నా తెరువు రండి, నేను తీసుకుపోతానని చెప్తున్నాను. కానీ ఆశామాషిగా ఈ సంఘం ఆ సంఘం అని అంటే మనం సాధించలేము. ఎవరైతే గద్దర్ కొడుకు ఎప్పుడైతే చెప్పిండో అది మేము ఎప్పటి నుంచో గద్దర్ ఉన్నప్పటి నుంచే మేము ఆలోచించాము. నేను గద్దర్ శిష్యుని. మనం ఒక పార్టీ అంటే పెట్టండి అయ్యా, మీ తాతమూల్యం పోయింది వానింట్లో వాడు పెత్తానుసరిస్తాడు, వానింట్లో పోయి మనమేం సాధిస్తాము, వాడిని ఎందుకు బతిలాడాలి? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు 95% ఉన్నారు. 5% ఉన్నటువంటి బాడకావులు మళ్ళీ ఇన్ని విధాలు మోసం చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తామయ్యా మనము? మన ఆడవాళ్ళని రేపు చేస్తున్నారయ్యా. ఎన్నికలలో నువ్వు ఆడుతుంటే ఉచ్చదాల్పిస్తున్నారయ్యా వీళ్ళు. ఈయన కొడుకులని తొక్కి మనము పెట్టకపోతే మనం ఇంకా బానిసలుగా వాళ్ళని అడుగుతూ ఉంటే ఇక మనం ఏం సాధించలేము. మాదంతా అయిపోయింది మిత్రులారా. నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా, ఏ దానికైనా సిద్ధమే. నాకు ఒక్కడే ఒక్క కొడుకు, వాడిని ఆర్మీలో చేసేసిన వాడు మేజర్, వాడిని అంతలో వాడు చూసుకుంటాను. నాకు హైదరాబాద్లో ఒక ఇల్లు ఉన్నది, 2 ఇండ్లు ఉన్నాయి. నా కష్టపడి నేను సంపాదించుకున్నా. తెలంగాణ ఉద్యమం మొత్తం నేను చేసిన. అందులో మీకు రాష్ట్ర కార్యాలయం కావాలంటే నేను దిల్సుఖ్ నగర్లో నా ఇల్లే ఇస్తా. ఒక 100 మందిని మీటింగ్ పెట్టి, ఇంత పెద్ద హాల్ ఉన్నది, హాల్లో మీటింగ్ పెట్టుకోండి, మీరు అక్కడ ఉండండి, ఒక పార్టీ పెట్టండి. నేను వచ్చి సంఘానికి నాకు ఇస్తాను కదా అంటే నేను ఇయ్యాను. ఒక పార్టీ కావాలి, దానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను అందరు కలిసి కమిటీ వేయాలి. పాషాని యాదగిరి అన్న కానీ ఇంకెవరైనా సరే, చెరుకు సుధాకర్ కానీ ఇంకెవరైనా అందరిని ఏకం చేయండి. అందులో ఇంకోటి కూడా మీకు చెప్తున్నాను, కనీసం ఒక 1000 మంది ఇప్పుడు నక్సలైట్ నుంచి బయటకు వచ్చిరాయా, వాళ్ళు కూడా నేను పార్టీ పెడతామన్నారు. అరే మీరు పెడితే మిమ్మల్ని ఈ విధంగానే చూస్తారు. మీరు మేము అందరం టీచర్లు, విద్యార్థులు, యువకులు, ప్రజానాయకులు, ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు కలిసి ఒకటి పెడదాం. దాంతో మనం సామాజిక తెలంగాణను సాధిస్తాం. ఆ విధంగా మనం ముందుకు పోదాం. ఆడవాళ్ళు సగ భాగం అండి ఈ సమాజంలో. ఆడవాళ్లకు మీరు ఏమిస్తున్నారో నా కొడుకులారా, మీ పిల్లలకు కావాలి, మీ వాళ్ళకు కావాలి, మీరు ఉన్నటువంటి తమ్ముని భార్య కావాలి. ఈ విధంగా మీరే ఇచ్చుకుంటారు. నా పిల్లలకి ఎవరికి ఇస్తున్నారు, నా ఆడవాళ్ళకి ఎవరు ఇస్తున్నారు? ఖబర్దార్ నా కొడుకులారా, మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. ఇంతవరకు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఒక్క కొడుకును కూడా మనం తీసుకోవద్దు మన పార్టీలో. వాడు ఏ పార్టీ అయినా సరే, బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ. బీసీ ఎస్సీ ఎస్టీలు అంతా వాళ్ళు తొత్తులు, వాళ్ళు బాంచగాళ్ళు. ఇల్లు వాళ్ళు చెప్పినట్టు ఇంటూనే ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకేం చేసేదేం లేదు. మీరు అవుట్డేటెడ్ అయిపోయారు. మీకు ఎమ్మెల్యే సీట్ గెలిచినప్పుడు మీకు ఒక పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ తీసుకొని మీ పొలాలల్లో ఒక 100 ఎకరాలలో చెట్లు పెట్టుకొని బతకండి రా బాబు. ఇక మీకు రాజకీయం వద్దు, మీ పని చేసేది అయిపోయింది. ఈయన బిడ్డ అవుతుందట, సీఎం బిడ్డ అవుతుందట, రేపు కొడుకు అవుతుందట, ఈయననేమో ఇంకో 10 ఏళ్ళు ఉంటాడట. నీ అయ్యా జాగీరేడా, మేమంతా సంకనాకుతాం. ఇంకా 15 ఏళ్ళు ఉంటా నేను, నిన్ను చంపుతా. ఇది డబ్ల్యూడబ్ల్యూ ఉంటావు చూడు, వాడిని లాగులు ఇస్తుందంట, ఇది చీరి చింతకాయ దాన్ని కొడతాంట. అరే తప్పులు చేసిన ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించి పక్కన పెట్టిండ్రు నా కొడక, వాడిని గుంజు, వాడిని జైల్లో పెట్టు. కాబట్టి ఇవన్నీ మనం చేసుకోవాల్సినట్టు. దీనికి ఐక్యత అనేది ముఖ్యము. ఈ ఐక్యతగా మనం ఏకం చేసుకుందాం. వీళ్ళు అన్నట్టు ఒకరొకరు ఒక్కొక్క రూట్లో పోతున్నారు. వీళ్ళని అందరినీ ఏకం చేసుకొని ముందుకు పోదాం. ఎట్లా కాదో చూపిస్తా. నాకేమొద్దు, నాకు ఎమ్మెల్యే వద్దు, నాకే పదవి వద్దు, మీ అందరితో నేను ఉంటా. నా చేతన అయినంత నేను ఖర్చు పెడుతున్నది, నా ఆస్తి కూడా మీకు ఇస్తా అని చెప్తున్నా. రాజేంద్ర ప్రసాద్ నీకు మన రాజేంద్ర చెప్పిన చూడు, ఆయనే నేను. కాబట్టి నేను 108 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ని తీసుకుపోయి, బాబు 108 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ని తీసుకొని పోయి జంతర్ మంతర్ దగ్గర 41 రోజులు ధర్నా చేసినాం మేము. ఆ దానికి మన శ్రీనివాస్ నేత ఉన్నాడు కదా, ఆయన నేనే చివరి వరకు ఉన్నది.
భువనగిరి శ్రీనివాస్. కాబట్టి ఆ సాహెబ్ అన్న కూడా వచ్చాడు. అందరూ ఇప్పుడున్న నాయకులు అందరూ వచ్చారు. కాబట్టి మనం ఉద్యమం అనేది ఫస్ట్ చేయండి. మీ అందరికి ధన్యవాదాలు. ఈరోజు మంచి సుకృతం, ఇది మంచి అవకాశం, దీన్ని అంతా ఉపయోగించుకోండి. గద్దరన్న కొడుకు చెప్పింది కూడా చూసుకోండి, మన చెరుకు సుధాకర్ అన్న చెప్పింది చూసుకోండి, ఆ తర్వాత మన యాదగిరి చెప్పింది కూడా అన్ని మీ మధ్యలో పెట్టుకొని పనిచేయండి, ముందుకు పోరండి. నా యొక్క సహాయశక్తులు మీకు సహకరిస్తాను. థ్యాంక్ యూ జగదీష్ అన్న, మీరు చెప్పినాక ఎందుకంటే మేము ఇప్పుడు యాదవ్ గారు చెప్పినటువంటి భూమికి సంబంధించిన అంశం నా దృష్టికి చాలా కాలం నుంచి చెప్తున్నారు. దాని బాధ్యత నేను సారెంబడి పోయి భూమి చూసి వచ్చి రాజేంద్ర ప్రసాద్ మన కమిటీ మెంబర్లకు చెప్తా. ఎల్బీ నగర్లో నా ఆఫీస్ ఉన్నది, అక్కడ సార్ని కూడా పిలిపిస్తా. ఎందుకంటే మేము అందరం కూడా 30 ఏళ్ళ నుంచి కలిసి ఉన్న వాళ్ళము. ముందు సారు 5 ఎకరాలు సార్ భూమి, తర్వాత 100 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందంట. ఎవరో ఇవ్వాలని మనకు అవసరం లేదు, మనంతలో మనం జెండర్ వాద్దాము, మనం కూర్చుందాము, ఎవడు వస్తాడో వాళ్ళ పని అప్పుడు పడతాం. దెబ్బలు పడాల్సిన అవసరం వస్తే ముందు మేము ఇద్దరమే దెబ్బలు తింటాం, తర్వాత మీరు. ఇప్పుడు ఒక 5-10